ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, పంచాయతీ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు అంటే ప్రజాప్రతినిధులు లేదు, పాలనాధిపతులు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అవినీతిలో మునిగిపోతున్నారు అనేది గతంలో మాట్లాడుకున్నటువంటిది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తూ ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు 4 నెలలయింది. అంటే అట్‌లీస్ట్ మనమేదో అవును. సముద్రంలో నీటి బొట్టంతా మనం జేసినటువంటి పని కరెక్ట్. ఈ సమాజంలో. దానివల్ల మార్పు వస్తుంది అనుకుంటే ముందు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. సో, నేను దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. కానీ అట్‌లీస్ట్ దాన్ని చూసిన తర్వాతన్నా ఓకే. ఇవి ఇలా జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు సైతం బయట చిన్న చిన్న యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు కూడా ఆఖరికి శాటిలైట్ ఛానెల్స్ అని, ఇంకోటని అవినీతి అని, ఇంకోటని ఇది తీసి మాట్లాడినా చల్తే అన్నట్టుగా నడుస్తుంది. బట్ చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి ప్రశ్నిస్తున్నారు అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. దాన్ని మనం క్లియర్ చేయాలని పాలకులకుండాలి. 2014 నుంచి అంటే రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి మొన్న ఎన్నికలు అయ్యే వరకు కూడా ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో ముఖ్యంగా మేడిగడ్డ రిజర్వాయర్ కంటే కాళేశ్వరం రిజర్వాయర్‌కి సంబంధించి ఇంజినీరింగ్ చీఫ్‌లు వాళ్ళ ఆస్తుల వివరాలు 100,00,00,000. అవును. వాళ్ళకి నెలకొచ్చే జీతం మహా అయితే మాక్సిమం 1,00,00,000, 1,25,000 అనుకుందాం. అవును. బట్ 100,00,00,000 ఆస్తులు. పోనీ వీళ్ళేమన్నా మన గజ్వేల్ సంస్థానాధిపతుల వారసులు, లేదంటే కాకతీయ వారసులు, లేదంటే మా నెడదవోలు జమీందార్ గారి వారసులు, వాసిరెడ్డి గారి వారసులు ఇలా అనుకుంటే ఇది కూడా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఇదొకటి. ఐఏఎస్ ఆఫీసర్లు మన ఉప్పల్ బగాయత్ భూములు కావచ్చు, ఎల్బీనగర్ దగ్గర కావచ్చు, ఈ భూములు వేలంపాటలో రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుగుణంగా చేసి, ప్లాట్‌లను చేసి వీళ్ళు రికార్డ్స్ సైతం మార్చేసి సంపాదించుకున్నది. ఈ 4 నెలల్లో కనీసం ఒకళ్ళిద్దరికైనా శిక్షలు పడతాయి. అదొక కనువిప్పుగా ఉంటుంది అనుకుంటే ఐయామ్ రియల్లీ సారీ టు సే థిస్. నిన్నటికి నిన్న చూసా మహబూబ్ నగర్‌లో డెప్యూటీ ట్రాన్స్‌పోర్టేషన్ కమిషనర్ సంథింగ్ దాదాపు 300,00,00,000 ఆస్తులు. అవును. ట్రాన్స్‌పోర్టేషన్ కమిషనర్‌కి ఏముంటుంది సార్ 300,00,00,000 ఆస్తులకి? ఎలాగా? హౌ? అంటే మనం వీటి గురించి మాట్లాడుకోవడం అని తెప్పించి అంటే యాక్షన్‌లో లేదు ఏ ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే దీని మీద ఒక సెపరేట్ లా రావాలి. ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి చేయాలంటే భయం కనపడాలి. నేను ఇంతకుముందు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు చెప్తారు అక్కడ అవినీతి గురించి నువ్వు కరప్షన్ ఇస్తానన్నా క్రైమే, కరప్షన్ అంటే తీసుకున్నా కానీ క్రైమే అనమాట. బ్రైబ్ తీసుకున్నా అవును. క్రైమే, బ్రైబ్ అట్లాంటి స్ట్రింజెంట్ లాస్ రావాలి మరి. అంటే అది రానంత కాలం కూడా దీన్ని ఎవరు ఆపలేరు. మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మానిటరీ సిస్టమ్ ఉంది కదా, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. యాక్చువల్గా వాళ్ళు మంచిది. అంటే ఏసీబీలో మనం చూస్తాం, పేపర్లో చూస్తాం. ఏసీబీలోనే పట్టుకుంటున్నారు కదా? అంటే సరే అదొక పెద్ద జోక్. అయితే కానీ ఏసీబీలో కూడా మొత్తం అందరూ అట్లే ఉంటారని చెప్పలేం. కానీ ఇందాక మీరు అన్న పాయింట్‌కి మంచి చెడు అని 2 ఉన్నట్టుగా డెఫినిట్‌గా ఉన్నాయి. నేను కాదనను. ఏసీబీ వ్యవస్థ నడుస్తుంది. లేకపోతే మరీ ఇంకా విచ్చలవిడితనం ఉండేది కదా. అంటే కొంత భయం ఉంది డెఫినెట్. ఇప్పుడు ఏసీబీ వ్యవస్థ నడవబట్టే జాయింట్ కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ని పట్టుకోగలిగా ట్రాప్ చేసి, లేకపోతే జాయింట్ కలెక్టర్ని పట్టుకోవడం ఏంటంటే జేసీని మనం చూసాం కదా. అవును. తన కారులో వచ్చి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పట్టుకునేవన్నీ. సో వ్యవస్థలో సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి. కానీ ఆ సిస్టమ్స్ని నడిపించే వాళ్ళలోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాటన్నిటిని కరెక్ట్ చేయాలి అంటే కనుక మనకి ఒకటి ప్రాబ్లం ఏంటంటే స్ట్రింజెంట్ లాస్ రావాలి. అయితే ఇప్పుడు అవునన్నా కాదన్నా మనం మరి మీడియాలో మాట్లాడితే పెద్ద తప్పుగా పరిగణిస్తారు. జ్యుడిషియరీలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి డెఫినెట్గా. జ్యుడిషియరీలో కూడా కొంత అని మామూలుగా అంటే మనం ఇప్పుడు దాని మీద మనం ఇప్పుడు మీడియాలో కూర్చున్నప్పుడు కెమెరా ముందు డెఫినెట్గా ప్రజలందరూ చూస్తుంటారు కాబట్టి మనం మన రాజ్యాంగ పరంగా వాళ్ళ మీద మనం కామెంట్ చేయకూడదు. కానీ అంటే నేనేమంటానంటే ఇప్పుడు ప్రతి వ్యవస్థలో నాట్ ఓన్లీ వన్, ఇప్పుడు రాజకీయాల్లో మనం ఎట్లయితే మార్పు కోరుకుంటున్నామో నాయకత్వంలో, అట్లా మనం ఉన్నటువంటి వ్యవస్థలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్క వ్యవస్థలో ఇంక్లూడింగ్ పీపుల్ మనలో కూడా మార్పు రావాలి. వచ్చినప్పుడే ఇవన్నీ ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావట్లేదంటే వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి వాడు చేస్తున్నాడు. సో చైన్ రియాక్షన్ కదా. సో ఎప్పుడు మారుతుంది అంటే కనుక వీటి మీద ఒక స్ట్రింజెంట్ లా వచ్చి వాటన్నిటికీ సిస్టమ్ వచ్చి అమ్మో భయం రావాలి వాళ్ళకి. అమ్మో దీని మీద ఎట్లా వస్తే శిక్ష, చట్టాలు ఎవరు చేయాలి అంటే చేయాలంటే చేయొచ్చు డెఫినెట్గా. మళ్ళీ రాజకీయ నాయకులు చేయాలి, పార్లమెంటరీ చేయాలి, తీసుకురావచ్చు. ఇప్పుడు లోక్పాల్ బిల్ అనేది తీసుకొచ్చారు లాస్ట్ టైము. అన్నా హజారే పోరాడింది దానికోసం కదా, దాన్ని డైల్యూట్ చేశారు. ఆర్టీఏ అబ్దుల్ కలాం గారు వండర్ఫుల్ బిల్ తీసుకొచ్చారు ఆర్టీఏని. ఎంత మంచి బిల్ అండి అది. దట్స్ ఎ వెరీ గుడ్ కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎంత మంచి యాక్ట్. దాన్ని డైల్యూట్ చేశారుగా. దాని కింద కొంతమంది తీసుకున్నా అంటే ఒక చట్టాన్ని తీసుకొస్తే దాన్ని డైల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి చట్టాలు మంచి చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని డైల్యూట్ చేస్తారు. సో వీటిలో మార్పు రావాలంటే మరి నాకైతే నిజంగా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఇంత పెద్ద అంశం ఇది అవినీతి అనేది, ముఖ్యంగా బ్యూరోక్రసీలో. అంటే ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసే కరప్షన్ చూస్తే అసలు అంటే మనం ఊహించను కూడా ఊహించాము. వాళ్ళు సంపాదించే డబ్బులు కానీ వాళ్ళు చేసేటువంటి, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అంతగానో సంపాదించారు. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు కొంతమంది. అంటే
కానీ అట్లనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరు సంపాదిస్తున్నట్లే, కానీ అక్కడ కూర్చున్నటువంటి కొన్ని హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇవన్నీ సిస్టమ్ మరి ఈ ఐఏఎస్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు, తర్వాత ముఖ్యంగా ఈ ప్యానల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా 100% ఇది ప్రక్షాళన జరగాలి. అయితే కొంతవరకు నేను గమనించింది ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్లో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇండివిజువల్ పీపుల్ డిపెండెన్సీని తీసేశారు. ఇట్స్ ఏ మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్ డిపెండెన్స్ తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు అతనితో మాట్లాడవచ్చు, అతనితో అంటే నెగోషియేట్ చేయొచ్చు, అటువంటి ప్రాక్టీసెస్ ఉండేవి. దాన్ని తీసేసి ఇప్పుడు ఇట్స్ సాఫ్ట్వేర్ డ్రివెన్ అనమాట. వాళ్ళు ఎండ్ కస్టమర్ ఎవరున్నారో వాళ్ళకి తెలియదు. సో అట్లాంటివి తీసుకొచ్చారు, ప్రాసెస్ ఓరియంటెడ్ తీసుకొచ్చారు. దట్ ఈస్ వన్ వే గుడ్. అట్లా ఈ చిన్న చిన్న కూడా పీపుల్ డిపెండెన్సీ తీసేసి మరి మొత్తం టెక్నాలజీ యూసేజ్ వస్తే తప్పించి ఈ అవినీతిని మనం అంతం చేయలేము. ముఖ్యంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే వాడు షార్ట్ కట్లో వెళ్ళి నాకు అయిపోతే చాలు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా, ప్రజలు నాకేంటి నాది అయితే సరిపోతుంది, సమాజం ఏంటి సొసైటీ ఏంటి నెక్స్ట్ అనేది చూడరు. అంటే రోడ్డు మీద పోయిన దగ్గర నుంచి అంతే కదా, రోడ్డు మీద పోయేవాళ్ళు వెనకాల ఎట్లా పోతుంది నేను పోతే చాలా అనేది ఉంది, అంతేగాని అంతేకాదు అంటే ఉన్నది తప్పించి. అండ్ ఇల్లు కట్టుకునేటప్పుడు అదే పరిస్థితి, ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఉండదు, సరిగా ఉండదు అంత. అంటే ఏమంటారంటే దీన్ని ఒక వాళ్ళ మనిషి ఆలోచన విధానంలో ఆ గ్రీడినెస్ రావడం వల్లనే ఈ ప్రాబ్లం. సో అది తగ్గాలంటే ఇక మరి ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ కూడా ఇది ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరుగుతున్నాయి కదా, అంటే సర్ప్రైజింగ్ ఉంది. ఒక పక్కన కులం 25-30 ఇయర్స్ బ్యాక్ మేము చదువుకున్నప్పుడు పెద్ద కులం గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కులం అనేది పెద్ద ప్రాతిపదిక అయిపోయింది మళ్ళీ. అంటే సమాజంలో మంచితో పాటు చెడు కూడా పెరుగుతుంది. సో వీటికి మనలాంటి వాళ్ళు మంచిని అంటే మనం ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ప్రజల్లోకి అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మార్పు తీసుకొస్తేనే ఈ సమాజం మంచిగా ఉంటుంది. నేను మొన్న జమ్మూ వెళ్తే అక్కడ డిస్కషన్ అవుతున్నప్పుడు ఒక అతను చెప్పాడు నాకు, అంటే కొంచెం అన్డెవలప్డే కదా, అన్డెవలప్డ్ స్టేట్ అంటే మీకు తెలుసు కదా, నార్మల్గా బోర్డర్ స్టేట్స్. ఒక లైన్మెన్కి ఏసీబీ రైడ్ చేస్తే లైన్మెన్కి 40 కోట్ల ఆస్తులు దొరికినాయంట. అంటే 40 కోట్ల ఆస్తులు లైన్మెన్కి దొరకడం ఏంటని ఆశ్చర్యపోతే వాళ్ళు ఏమంటారంటే పవర్ని వాడు అతను ఇండివిజువల్గా అమ్ముకున్నాడు. అంటే మామూలుగా మంత్లీ పవర్ కార్పొరేషన్కి కట్టాల్సిన బిల్లు అతను కట్టించుకుంటున్నాడు ఒక సిస్టమ్ పెట్టుకొని. మరి చూడండి, అంటే ఆ స్టేజ్లో ఆ స్థాయిలో ఉన్నోళ్ళు అట్లా సంపాదిస్తుంటే మరి ఇక్కడ లక్కీగా ఏంటంటే మన దగ్గర కూడా పవర్ మిస్యూటిలైజేషన్ జరుగుతుంది కొన్ని చోట్ల. చాలామంది అంటే అవుటేజ్ అంటాం కదా మనం, యాక్చువల్గా ఇంతకుముందు ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 30-40% అవుటేజ్ ఉండేదంట. అంటే మిస్యూటిలైజేషన్ ఉండేది, అంటే రెవెన్యూ లీకేజ్ ఉండేది. దాంట్లో 100 రూపాయలు రావాల్సిన దగ్గర నువ్వు పవర్ సప్లై చేసినప్పుడు నీకు 60 రూపాయలు 65 రూపాయలు వచ్చేది. అది ఒకటైతే విద్యుత్ చోరీ ఒకటి. అదే దాన్ని స్లోగా ఏం చేశారంటే దాన్ని ఆ రెవెన్యూ లీకేజెస్ని పైన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దాని మీద ప్రక్షాళన చేసి దాన్ని కట్ చేసి తీసుకొచ్చారు. అట్లా అంటే పీపుల్ అగైన్ ఇట్స్ ఆల్ పీపుల్ డిపెండెన్సీయే. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు నిజంగా పనిచేయాలి, వ్యవస్థని బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తే మంచి జరుగుతుంది. అక్కడ ఉన్నోడు వాడి సెల్ఫ్ అబ్జెక్టివ్తో నేను ఒక 100 కోట్లు వేసుకోవాలి లేదా 200 కోట్లు వేసుకోవాలి, ఇక్కడ ఎట్లా సంపాదించుకోవాలని చూస్తే వ్యవస్థ దౌర్భాగ్యంగా వెళ్ళిపోతుంది, రాంగ్ వేలో వెళ్తుంది. సో ఇది అగైన్ మనం అనుకున్నట్టు ఇందాక వీటన్నిటికి కూడా చైన్ లింక్ ఏంటంటే పీపుల్ పర్సెప్షన్, పీపుల్ థాట్ ప్రాసెస్ అండ్ స్ట్రింజెంట్ లాస్. ఇదంతా అంటే ఈ 3 మెయిన్ ఫండమెంటల్ రీజన్సే ఇంపార్టెంట్ నాకు అనిపిస్తున్నాయి. అయితే ఏ ముఖ్యమంత్రి వచ్చినా లేదా ఏ పాలకుడు వచ్చినా ప్రత్యేకంగా దేశానికి కావచ్చు లేదా రాష్ట్రాలకు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ మాట్లాడుకున్నాం కాబట్టి ఇందాక దొరికారు అని, కేసీఆర్ గారి హయాంలో మొత్తం అందరి లెక్కలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు ఎవరున్నారు వాళ్ళకి సంబంధించి. అండ్ అఫ్ కోర్స్ ఇటీవల కవిత కూడా దీని మీద ఆరోపణలు అవి చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేశారు. సరే, నాయకులను పక్కన పెడితే ఈ దొరికినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు లేదు ఈ చీఫ్ ఇంజనీర్లు వాళ్ళ ఆస్తులు ఇవన్నీ వీటిని ప్రామాణికంగా తీసుకొని ఇంత అవినీతి జరిగింది అని ఎన్నికల్లో ఎజెండా పెట్టుకొని వెళ్ళి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి, మరి ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 కోట్లలో 1000 కోట్లలో ఈ అవినీతికి సంబంధించి ముఖ్యంగా అధికారులు ఏసీబీ వాళ్ళు ఎప్పుడు రైడ్ చేసినా కానీ వాళ్ళ దగ్గర కోట్లలో నగదు డైరెక్ట్ క్యాష్ లేదు గోల్డ్, ఆర్నమెంట్స్, డైమండ్స్, గిఫ్ట్లు, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, వీటితో పాటుగా ఆస్తి పత్రాలు ఒకచోట డెవలప్మెంట్కి ఇచ్చింది, ఒకచోట ఫామ్ హౌస్, ఒకచోట వ్యవసాయ క్షేత్రం, ఇంకో చోట కమర్షియల్ బిల్డింగ్లు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? అంటే రేవంత్ రెడ్డి కూడా సేమ్ లైక్ కేసీఆర్, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని, మేము ముఖ్యమంత్రి హోదా మాత్రమే మాకు కావాల్సిందని చెప్పి ఈ అధికారులందరినీ వదిలేస్తున్నారు అనుకోవాలా, లేదంటే వీళ్ళ దగ్గర నుంచి
ముఖ్యమంత్రులతో సైతం. అండ్ ఇక్కడ ఇది యాడ్ చేయకపోతే ఖచ్చితంగా తిడతారు మనల్ని. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి. ఈ నలుగురి పాలనలో ఈ 2014 తర్వాత విడిపోయిన తెలుగు రాష్ట్రంలో ఈ అవినీతి అన్నదానికి అందరూ ఒకటే తానులో ముక్కలు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇట్లాంటి చాలా సంక్లిష్టమైనటువంటి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ మీరు అడిగిన దానికి. లెంగ్తీ క్వశ్చన్ అంటారా? లెంతీ క్వశ్చనే కాదు, కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం దీనికి చెప్పండి ఆన్సరు. ప్రజలే అవినీతి పరులండి. ప్రజలు ఎన్నుకున్నటువంటి కాదు, ప్రజలు, నేను లెట్ మీ కంప్లీట్. ప్రజలే అవినీతి పరులు అయినప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు అవినీతి పరులు అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు మంచి సర్వీస్ ఓరియంటెడ్ నాయకుడే కావాలి, నాకు సమాజానికి మంచి చేసేవాడే కావాలి అని ఎన్నుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా పొలిటికల్ లీడర్ కూడా పనిచేస్తాడు, అతను అందరినీ పని చేపిస్తాడు, అప్పుడు ఆ సిస్టంలో ఉన్నటువంటి అందరినీ ఏర్పారేస్తాడు. కానీ ప్రజలే ఎలక్షన్లోకి వచ్చేసరికి నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఏంది ఓటేయను, ధర్నాలు చేశారు కదా డబ్బులు ఇవ్వట్లేదని. సో మరి అట్లా ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది? నువ్వు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు నా ఉద్దేశంలో. సో ఈ మార్పు, ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే చేయాలో అవన్నీ చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు దే విల్ నాట్ బి ఇన్ ద ఫ్రే కదా. బై హుక్ ఆర్ క్రూక్ దే హ్యావ్ టు విన్ ద ఎలక్షన్ టు బీ ఇన్ ద ఫ్రే. సో అది వాళ్ళ తప్పు కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషనే అది. ఓకే. సో రాజకీయ నాయకులు ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. వాళ్ళు నిజంగా వచ్చి నేను ఏం చేయను 5 సంవత్సరాల్లో మొత్తం ప్రక్షాళన చేస్తానంటే వాళ్ళని గెలిపిస్తారా? చెప్పండి, గెలిపిస్తారా? నిజంగా గెలిపియరు. డిపెండ్స్. గెలిపివరండి, 100% గెలిపివరు. ఎందుకంటే అరే నువ్వు నాకేం ఫ్రీ ఇవ్వకపోతే నేను ఎందుకు నీకు ఓటేస్తారా అంటారు. అంటే గివ్ అండ్ టేకే ఉంది, సొసైటీలో కూడా గివ్ అండ్ టేక్ ఉంది. సో అది ఆ మార్పు అంతకాలం ఏం చేయలేము. అయితే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉండేది కాదు. మీరు సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండేది. ఏమయ్యేది, ఇప్పుడు మీరు చూడండి, ఒక వార్డులో సర్పంచ్ అంటే గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి చూస్తే ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక పెద్దరికం ఉన్నటువంటి నాయకుడు అంటే ఎవరు? ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. అట్లా అదొక స్టేజ్ వైజ్ వచ్చేది. అంటే ఒక సర్పంచ్, తర్వాత కౌన్సిలరు, తర్వాత ఎమ్మెల్యే నుంచి ఎంపీ, అట్లా సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు జెండా పట్టుకొని తిరిగి నీకు ఏం ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రా అని చెప్పి వస్తే వాడు ప్రజల్లో మంచి పేరు ఉండేది వాళ్ళకి. వాళ్ళ ఆస్తులు అమ్ముకునేవాళ్ళు, అమ్ముకొని వాళ్ళు ప్రజాసేవలో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మా ఇంట్లోనే చూసాను, మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఎన్నో ఎకరాలు అమ్మేశారంట ఆయన. అంటే ఆయన వెంగళ గారితో పని చేశారంట, చెప్తుంటే నేను అట్లా చేసి వాళ్ళంతా ఆస్తులు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏమి పదవులు పొందింది లేదు, లేకపోతే వాళ్ళు పాలించింది లేదు. వాళ్ళు కేవలం ప్రజాసేవ కోసమే వచ్చారు, సోలో ఆబ్జెక్టివ్. మరి ఈ రోజున ఏంటంటే మంచి పేరు ఆయనకి, వాళ్ళ ఊరిలో స్కూల్ కట్టించారని ఇప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటారు. మరి మనం ఇవాళ ఎమ్మెల్యే 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేని ఎవరు గుర్తు చేసుకుంటారు చెప్పండి? ఏదో శిలాఫలకాల మీద ఉన్నటువంటి పేర్లు తప్పించి కొంతమంది ఏదో మంచి చేసామని చెప్తున్నారు. కానీ సో ఈ మార్పు అనేది ప్రజల్లోనే రావాలి పవన్ గారు. లేనంత కాలం కూడా మనకి ఇట్లనే ఇంకా వర్స్ట్ అవుతుంది. అయితే ఐఎమ్ హోప్ఫుల్ దట్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఇది రివర్స్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సైకిల్ చూసారు ప్రజలు, ఈ సైకిల్ చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో యంగ్స్టర్స్ బాగా రావాలండి. ఇప్పుడు ఏమైంది మీరు చూడండి, 2014కి ముందు చూడండి, తర్వాత చూడండి, కొత్త బ్లడ్ ఏమొచ్చింది రాజకీయాల్లో? చాలా తక్కువ పర్సెంటేజ్ కదా. ఇప్పుడు కేసీఆర్, నేను ఎప్పుడు అంటుంటా, కేసీఆర్ గారు చేసిన ఒక బ్లండర్ ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఆయన నిజంగా యువ నాయకత్వాన్ని ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సి ఉండేది. ముఖ్యంగా ఆయన కొన్ని డెసిషన్స్ రాజకీయంగా అంటే ఆల్దో హి హస్ డన్ వెల్, కొన్ని పొలిటికల్ డెసిషన్స్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు, ఆయన అంటే పేరు చెప్తే మంచిగా అనిపించదు, కానీ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది. వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఎలక్షన్లో ఓడిపోయి ఇంట్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి మళ్ళీ వాళ్ళకి ఒక రాజకీయ పునర్జన్మను క్రియేట్ చేసి వాళ్ళని పెద్ద ఎత్తు లేపితే ఈ రోజున వాళ్ళే మళ్ళీ కేసీఆర్ గారికి యాంటీ అయ్యి ఆయన మీద మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి రాజకీయంగా ఆయన చేసినటువంటి మిస్టేక్స్ అలాంటివి చేయకుండా ఆయన ఒక కొత్త నాయకత్వాన్ని పైకి తీసుకొచ్చి యంగ్స్టర్స్ని, ముఖ్యంగా అంటే ఆర్థికంగా లేకుండా తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను కానీ లేకపోతే వారిని తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళని చేసి ఉంటే వాళ్ళు నెక్స్ట్ 15-20 ఇయర్స్ నెక్స్ట్ జనరేషన్తో వచ్చేవాళ్ళు, మంచి ఆపర్చునిటీ వచ్చేది. సో అట్లాంటి రాజకీయ మిస్టేక్స్ వల్ల అటువంటి చేయడం వలన కొంత ఇది కూడా ఈ రోజున డబ్బు రాజకీయం అయిపోయింది కదా. ఇప్పుడు 2014లో జరిగినటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టారు? చాలా లిమిటెడ్. తర్వాత 2018, 2023కి వచ్చేసరికి 2 ఎలక్షన్స్లో కూడా డబ్బు ప్రభావం విపరీతం అయిపోయింది. సో ఇట్లాంటివి ఎవరన్నా ఒకళ్ళు మంచి లీడరే దాన్ని నాంది పలకాలి. దానికి పలికి నేను డబ్బులు ఖర్చు పెట్టను, నా వాళ్ళు కూడా ఖర్చు పెట్టరు, కేవలం సర్వీస్ ఓరియంటెడ్లో ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేసేవాళ్ళే వస్తే ఎన్నుకుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళ కింద ప్రభుత్వ అధికారులని వాళ్ళు టైట్ చేయగలుగుతారు. అంతే కదా, డెఫినెట్గా టైట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ వ్యవస్థలో చూడండి మీరు, అక్కడ
పోస్టింగ్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, రావాలి. పోలీస్ వ్యవస్థ నుంచి కదా. ఏ వ్యవస్థ అయినా పోలీస్ ఒకటే కాదు, అంటే అన్ని ఇప్పుడు వ్యవస్థలు వాళ్ళు కూడా ఇదే మరి ఏ రకమైనటువంటి సర్వీస్ చేస్తారు పరిస్థితి అక్కడ చెప్పండి? అంటే ఎంత నెలకొంది. దారుణంగా అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళ పోస్టింగ్స్ని, కీలక పోస్టింగ్స్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎవరికి అమ్ముకుంటున్నారు? మళ్ళీ అగైన్ డెసిషన్ మేకర్స్కి అమ్ముకుంటున్నారు. సో ఇవన్నీ మరి మరి వాళ్ళ తప్పు కాదు కదా అది. సో ఈ సిస్టంలో ఓవరాల్గా కరెక్షన్ రానంతకాలం దీన్ని మనం భరించాల్సిందే. ఇంకా పోను దీన్ని ఇప్పుడు అరికట్టకపోతే మాత్రం ఇది పోను ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మళ్ళీ ఒకసారి ఆ పాత విషయాల్ని ఈ రోజు జరిగినటువంటి విషయాల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా మార్పు ఏం లేదని మాత్రం తెలుస్తుంది. క్లియర్ అంతే. సో ప్రేక్షకులు ఇక మీ చేతిలోనే డెసిషన్ ఉందంటే ప్రజలు మారాలి అనేది ఆ రోజైనా ఈ రోజైనా చెప్పుకున్నటువంటి అంశం. అలాగే ప్రజల నుంచి నాయకులు అనేవాళ్ళు రావడం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ప్రజల మధ్యలో నుంచి, సామాన్య ప్రజల నుంచి పుట్టినటువంటి వాళ్ళే. బట్ ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితులు, సందర్భాలు కనిపించట్లేదు. సో నాయకత్వాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రజలది. అలాగే ఈ అవినీతిని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీదే ఉంది. సో వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.